వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈరోజు మనము డిఎస్సి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన నివేదికలు మరియు సూచికల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే కామెంట్లో డిఎస్సి ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్లో ఇండియా ఏ స్థానంలో ఉంది, ఎంత ఎక్కువ ర్యాంక్ వస్తే మనం ఎంత నష్టపోతున్నాము, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. ఈ ఇమేజ్ అనేది మీకు రిమైండర్గా ఉంటుంది. వచ్చే అకాడమిక్ ఇయర్లో మనకు టీఎస్సీ నోటిఫికేషన్ పడుతుంది, అందువల్ల మనము ప్రిపరేషన్ వదలకూడదు. వీడియోను 1-2 సార్లు వాచ్ చేయండి, దీనివల్ల మెమొరీ స్ట్రాంగ్గా ఉంటుంది మరియు పర్మనెంట్గా ఉంటుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ రాస్తారు. ఫస్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఇస్ బి, 85వ ర్యాంక్. ప్రపంచ బ్యాంక్ మహిళలు వ్యాపారము మరియు న్యాయ సూచిలో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఇస్ 113. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫెయిర్ షేర్ ఫర్ హెల్త్ అండ్ కేర్ నివేదికను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ WHO. WHO యొక్క ఆరోగ్య మరియు సంరక్షణ కోసం న్యాయమైన వాటా నివేదిక ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో లింగ అంతరాయాన్ని హైలైట్ చేస్తుంది. మహిళలు ఆరోగ్య మరియు సామాజిక సంరక్షణ శ్రామిక శక్తిలో 67% ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పురుషులతో పోలిస్తే 24% వేతన వ్యత్యాసాన్ని ఎదుర్కొంటున్నారు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఇస్ బి, 126వ. మార్చి 20న ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన రిపోర్ట్లో ఫిన్లాండ్ వరుసగా 7వ సంవత్సరం కూడా సంతోషకరమైన దేశంగా టైటిల్ క్లెయిమ్ చేసుకుంది. అదే ఇండియా 145 దేశాలలో 126వ స్థానంలో ఉంది. సో మనం కూడా నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్ తీసుకురావడానికి ఏది ఉందో దాంట్లో సంతోషకరమైన జీవితం గడుపుతాం. ఇటీవల వార్తల్లో చూసిన స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్టు ఏ సంస్థ ద్వారా విడుదల చేయబడింది? ఆన్సర్ ఇస్ బి, ప్రపంచ వాతావరణ సంస్థ. ల్యాన్సెట్ అధ్యయనం ప్రకారము 2050లో భారతదేశం కోసం అంచనా వేసిన సంతానోత్పత్తి రేటు ఎంత? ఆన్సర్ ఇస్ బి, 1.29. ఏ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఏ డికేడ్ ఆఫ్ డాక్యుమెంటింగ్ మైగ్రెంట్ డెత్స్ నివేదిక? ఆన్సర్ ఇస్ డి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. ఇటీవల వార్తల్లో చూసిన గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2024 కింది వాటిలో ఏది విడుదల చేయబడింది? ఆన్సర్ ఇస్ బి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2024 శిలాజ ఇంధనాల నుండి నిరంతరాయంగా అధిక మీథేన్ ఉద్గారాలను వెల్లడిస్తుంది. గ్లోబల్ మీథేన్ ప్రతిజ్ఞ ద్వారా ఇంధన రంగంలో మీథేన్ ఉద్గారాలను తగ్గించడం దీని లక్ష్యం. వేడిని పట్టుకోవడంలో కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ శక్తివంతమైంది. లాభాలు మరియు పేదరికం ద ఎకనామిక్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ నివేదిక ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఇస్ ఏ, గ్లోబల్ ట్రేడ్ అప్డేట్ రిపోర్ట్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఇస్ ఏ, UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్సెస్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. 2023లో భారతదేశ సేవల ఎగుమతుల్లో 14% పెరుగుదలను సూచిస్తూ నివేదిక విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన హూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం ఆసియా బిలియనీర్ క్యాపిటల్ టైటిల్ను ఎవరు సాధించారు? ఆన్సర్ ఇస్ ఏ, ముంబై. 92 మంది బిలియనియర్లతో భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై బీజింగ్ను ఆసియా బిలియనియర్ హాట్స్పాట్గా అధిగమించింది. ఇది ఆసియాలో భారతదేశ ఆర్థిక స్థితిని ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది. ఇటీవల వార్తల్లో చూసిన జాబ్స్ ఫర్ రెసిలెన్స్ రిపోర్ట్ ఏ సంస్థ ద్వారా విడుదల చేయబడింది? ఆన్సర్ ఇస్ ఏ, ప్రపంచ బ్యాంకు. క్వాక్వెరెల్లీ సైమండ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో యొక్క ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో ఏ సంస్థ 45వ ర్యాంక్ను పొందింది?
ఆన్సర్ ఇస్ ఏ ఐఐటి బాంబే. ప్లాస్టిక్ ఓవర్షూట్ డే 2024 నివేదిక ఇటీవల ఏ లాభాపేక్ష లేని సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఇస్ ఏ ఎర్త్ యాక్షన్. గ్లోబల్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే సెప్టెంబర్ 5న అంచనా వేయబడింది. భారతదేశంలో ఏప్రిల్ 23న నివేదిక విడుదల చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఇస్ ఏ అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఇటీవల మారుతున్న వాతావరణంలో పనిలో భద్రత మరియు ఆరోగ్యాన్ని నిర్ధారించడం అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఇస్ ఏ అంతర్జాతీయ కార్మిక సంస్థ. గ్రీన్ ఫైనాన్సింగ్ కోసం భారతదేశం యొక్క ఆవశ్యకతను పరిష్కరించేందుకు ఉద్దేశించిన క్లైమేట్ స్ట్రాటజీ 2030 డాక్యుమెంట్ను ఇటీవల ఏ బ్యాంక్ ఆవిష్కరించింది? ఆన్సర్ ఇస్ ఏ నాబార్డ్. ఆహార సంక్షోభాలపై గ్లోబల్ రిపోర్ట్ 2024 ఇటీవల వార్తల్లో ఏ సంస్థ ద్వారా ఏటా తయారు చేయబడింది? ఆన్సర్ ఇస్ ఏ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఐక్యూ ఎయిర్ ప్రకారం ఇటీవల ఏ నగరం ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరంగా ర్యాంక్ చేయబడింది? ఆన్సర్ ఇస్ ఏ కాఠ్మండు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఇస్ బి 39. గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ థిమాటిక్ రిపోర్ట్ ఆన్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్ పేరుతో ఇటీవల ఏ సంస్థ నివేదికను ప్రచురించింది? ఆన్సర్ ఇస్ ఏ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్స్ టు కంబ్యాట్ డీసర్టిఫికేషన్. భూమి యొక్క భూ ఉపరితలంపై సగభాగాన్ని కవర్ చేసే రేంజ్ ల్యాండ్స్ల నిశ్శబ్ద మరణం గురించి హెచ్చరిస్తుంది. ప్రైరీలు, పొదలు మరియు టాండ్రాలతో సహా ఈ కీలకమైన గడ్డి భూములు పంట భూములుగా మార్చడం, పట్టణ విస్తరణ, అతిగా మేపడం మరియు ఆహారం, ఫైబర్ మరియు ఇంధనం కోసం పెరుగుదల డిమాండ్ల కారణంగా అతిగా దోపిడీని ప్రోత్సహించే విధానాలు. ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం మరియు ఆరోగ్య ప్రభావాలపై ఇటీవల ఏ సంస్థ పరిశోధనా నివేదికను ప్రచురించింది? ఆన్సర్ ఇస్ డి ఐఐటి జోధ్పూర్. థ్యాంక్ యూ.